మహాలయ అమావాస్య తేదీ విశిష్టత. ఆస్ట్రాలజీ ప్రకారం భాద్రపద మాసంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఈ అమావాస్య పితృదేవతల రుణం తీర్చుకోవడానికి చాలా విశిష్టమైనది. పితృదేవతలకు సద్గతులు కలిగి మీ కుటుంబంలో సుఖశాంతులు వంశాభివృద్ధి కలగాలంటే ఈ మహాలయ అమావాస్య రోజు దాన ధర్మాలు చేయడం శ్రేష్టంగా భావిస్తారు. మహాభారతంలో ఈ అమావాస్య గురించిన ప్రస్తావన ఉంది. ఈ క్రమంలో ఈ సంవత్సరం మహాలయ అమావాస్య ఏ రోజున వచ్చింది, దీని విశిష్టత ఏంటి ఇప్పుడు చూద్దాం. ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య మహాలయ అమావాస్య. ఈ ఏడాది మహాలయ అమావాస్య సెప్టెంబర్ 21వ తేదీ ఆదివారం రోజున వచ్చింది. అయితే సాధారణంగా హిందూ సాంప్రదాయంలో అమావాస్యను విశిష్టమైనదిగా భావిస్తారు. కానీ మహాలయ అమావాస్య రోజున శుభకార్యాలు చేయడానికి ఇష్టపడరు. ఇక ఈసారి మహాలయ అమావాస్య ఆదివారం రోజున రావడంతో ఈ అమావాస్య విశిష్టతను సంతరించుకుంది. పితృదోషాల నుంచి విముక్తి పొందడానికి ఈ రోజును పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ మహాలయ అమావాస్య ప్రత్యేకత ఏమిటంటే, ఎవరైనా ఒక చనిపోయిన వ్యక్తి ఏ తిథిలో చనిపోయారో మనకు తెలియకపోతే వాళ్లు గతించిన ఏడాదిలో చనిపోయిన తిథిలో శ్రాద్ధ కర్మలు చేయలేని వాళ్లు ఈ మహాలయ అమావాస్య రోజున శ్రాద్ధ కర్మలు నిర్వర్తిస్తారు. అలా చేయడం వల్ల వారికి పితృదేవతల ఆశీస్సులతో పాటు శుభ ఫలితాలు కలుగుతాయని విశ్వాసం. వాస్తవానికి ప్రతి ఒక్కరూ గతించిన పితృదేవతలకు అమావాస్య రోజు తర్పణం వదలాలి. అలా ప్రతి అమావాస్యకు చేయడం కుదరని వాళ్లు ఈ మహాలయ అమావాస్య రోజు తర్పణం వదిలితే ఏడాది మొత్తం ఫలితం ఉంటుందని చెబుతారు. మన తెలుగు పంచాంగం ప్రకారం ఏడాదిలో 12 అమావాస్యలు వస్తాయి. సాధారణంగా ఈ 12 అమావాస్యలు పితృదేవతలను పూజించడానికి శ్రేష్టమైనవిగానే భావిస్తారు. కానీ భాద్రపద బహుళ అమావాస్యను మాత్రం మహాలయ అమావాస్యగా పేర్కొంటారు. అంటే ఏడాదిలో వచ్చే మిగిలిన 11 అమావాస్యల్లో ఏమి చేసినా చేయకపోయినా ఏడాదికి ఒక్కసారి వచ్చే ఈ మహాలయ అమావాస్య రోజు మాత్రం తప్పకుండా పితృదేవతల అనుగ్రహం కోసం పరిహారాలు పాటించి తీరాల్సిందే అని చెబుతున్నారు. ఈ అమావాస్య రోజు చేసే పితృదేవతారాధన వల్ల ఏడాది మొత్తం ఫలితం ఉంటుందని కూడా నమ్ముతారు. గరుడ పురాణం ప్రకారం చూస్తే ప్రతి మనిషి తన జీవిత కాలంలో 3 రుణాలు తప్పకుండా తీర్చుకోవాలని చెబుతారు. అవేమిటంటే 1 దేవరుణం, 2 ఋషి రుణం, 3 పితృ రుణం. ఈ 3 రుణాలు తప్పనిసరిగా తీర్చుకోవాలట. వీటిలో పితృ రుణం తీర్చుకునే అవకాశం మనలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం, అమావాస్య రోజు తర్పణాలు విడవడం, పితృదేవతల పేరిట దాన ధర్మాలు చేయడం వంటి సత్కర్మలు మనం చేయడం ద్వారా పితృ రుణం తీర్చుకోవచ్చట. అందులోనూ మరీ ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజు ఆచరించే శ్రాద్ధ కర్మలు తర్పణాల వల్ల పితృదేవతలకు శాంతి సద్గతులు కలుగుతాయని శాస్త్రవచనం. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.